ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి 20-25 సంవత్సరాల క్రితమే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినట్టు మహిళల్ని వారి యొక్క భర్తల్ని కాల్చి చంపివేస్తూ మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పండి అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇంతకు మించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి లేదు. నా భారతదేశ మహిళల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఈ టెర్రరిస్టులు ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన త్రివిధ దళాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయటం. నమస్తే విక్రమ్ గారు. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ఇలా పొద్దున 1:30 జరిగింది. ఎలా ఉంది సార్ అక్కడ అటాక్ చేయడానికి ముఖ్య కారణాలు ఏంటి? ఏదైతే భారతదేశంలో పహల్గాంలో టూరిస్టులు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయుల పైన ఒక మతం ఆధారంగా మీది ఏ మతం అని చెప్పి అడిగి దాడి చేయటం ఏదైతే ఉందో అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇటువంటి సందర్భంలో వారు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని వారి యొక్క భర్తల్ని కాల్చి చంపివేస్తూ మీరు వెళ్ళి మోడీ గారికి చెప్పండి అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఇంతకు మించినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇంకొకటి లేదు. ఇటువంటి సందర్భంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, ఏదైతే నా భారతదేశ మహిళల యొక్క నుదుట ఉన్నటువంటి సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఈ టెర్రరిస్టులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పి ఆ రోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలపైన భారత ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి త్రివిధ దళాలు కూడా పెద్ద ఎత్తున ఈరోజు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులు 100ల సంఖ్యలో చనిపోయారు అన్నటువంటి సమాచారం మనకు వస్తూ ఉంది. ఇది శుభ పరిణామం. ఇది భారతదేశం యొక్క విజయం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క విజయంగా దీన్ని మనం భావిస్తూ ఉన్నాం. ఓకే, పాకిస్తాన్ నుంచి వస్తున్న ఫీడ్ ఏంటంటే రఫేల్ యుద్ధ విమానం కూడా అక్కడ మేము టార్గెట్ చేసి అక్కడే నేలమట్టు చేసామంటున్నారు. అసలు రఫేల్ వాడారు అసలు దీంట్లో? భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ రంగానికి సంబంధించినటువంటి దీనిపైన మనకున్నటువంటి సమాచారం ప్రకారం మనకి సంబంధించినటువంటి ఏ మాత్రం నష్టం కూడా జరగలేదని చెప్పి ఇంతవరకు పాకిస్తాన్కి సంబంధించినటువంటి 100ల సంఖ్యలో చనిపోయినట్టుగా మనకి పాకిస్తాన్ మీడియా కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి మీడియా కావచ్చు విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో పాకిస్తాన్ మొదటి నుంచి కూడా ఇదే వ్యాఖ్యలు చేస్తూ ఉంది, అవసరమైతే భారతదేశం పైన అణుబాంబు వేస్తాము, లేకపోతే మా దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తి చిన్నది కాదు, అది ఇదని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంది. మొదటి నుంచి కూడా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు చెప్తానే ఉన్నాయి, భారతదేశం పైన యుద్ధం చేసి తట్టుకునేటువంటి శక్తి పాకిస్తాన్కి లేదు. పాకిస్తాన్ అనేది కేవలం 4 గంటల్లో భారతదేశం అన్నది యుద్ధం చేయటం మొదలు పెడితే కేవలం 4 గంటల్లోపు ప్రపంచ చిత్రపటం నుండి పాకిస్తాన్ అన్నది మాయమైపోతుంది అని చెప్పేసి ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో పాకిస్తాన్ ఇట్లాంటి ప్రగల్భాలు పలకటం కొత్తది కాదు. రెండోది, మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు, మన భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారు మాజీ ప్రధానమంత్రి, వారు ఒక 20 సంవత్సరాల క్రితం కార్గిల్లో యుద్ధం జరిగేటప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా పాకిస్తాను భారతదేశం పైన అణుబాంబు వేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి పాకిస్తాన్ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో వారు ఆ రోజుల్లోనే ఒకటి చెప్పారు, పాకిస్తాన్ అణుబాంబు వేసేటువంటి సందర్భంలో భారతదేశానికి జరిగే నష్టమేమీ లేదు, కానీ భారతదేశం అన్నది కానీ ఏదన్నా ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి 20-25 సంవత్సరాల క్రితమే మనకి అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా మనకి ఈరోజు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు, దేశభక్తి కలిగినటువంటి పౌరులు ఈరోజు త్రివిధ దళాల వెంట, భారత సైన్యం వెంట, ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి వెంట కూడా ప్రజలు ఈరోజు మద్దతుగా ఉన్నారు. భారతదేశం అందులో భాగంగానే ఈరోజు ఈ విజయం సాధించింది. ఓకే, ఇప్పుడు త్రివిధ దళాలకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందా సార్ మోడీ గారు?
బహిరంగంగానే త్రివిధ దళాలని కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి వారందరితో కూడా 1-to-1 మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలతో మీటింగ్ తీసుకున్నారని చెప్పి, అదేవిధంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పి, అదేవిధంగా రాజకీయ పార్టీలన్నింటినీ కూడా పిలిచి భారతదేశం ఏం నిర్ణయాలు తీసుకుంది, ఏం చేయబోతున్నాం అన్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ గారిని పిలిచారు. మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం పిలిచి కూడా వారితోటి మాట్లాడటం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కూడా పిలిపించి అఖిలపక్షం ఏర్పాటు చేయించి భారతదేశం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలను కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే మనం మీడియాలో వచ్చినటువంటి కథనాల ఆధారంగా మనం చూసినట్టయితే ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలకి కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, మీరు ఏ నిర్ణయం అయినా తీసుకోండి అని చెప్పి చెప్పారు అని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంది సార్? ఇది రాజకీయాలకు సందర్భం కాదు. ఎవరైనా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళు దేశద్రోహులుగా మిగిలిపోతారు. నేను కొన్ని రాజకీయ పార్టీల యొక్క పేర్లు తీసుకోవటం ఇది సందర్భం కాదు, కానీ అక్కడక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ వాళ్ళు అణుబాంబు వేసేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది. కాబట్టి భారతదేశం ఆలోచించి ముందడుగేయాలి. భారతదేశానికి ఈరోజు ఉన్నటువంటి సైనిక సంపత్తి కావచ్చు, భారతదేశానికి ఈరోజు ఉన్నటువంటి భారతదేశం ఈరోజు కానీ యుద్ధానికి బయలుదేరినట్టయితే, కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టయితే పాకిస్తాన్ అనేది చిత్రపటం నుండి కనుమరుగవటం ఖాయం. ఓకే సార్, ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఇలా మార్నింగ్ ట్వీట్ చేశారు, జై హింద్ అనుకుంటా ట్వీట్ చేశారు. ఇది మంచి శుభపరిణామంగా భావించవచ్చు? ఖచ్చితంగా శుభపరిణామం. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంది కలిసి ఉండాల్సిందే, భారత సైన్యానికి మద్దతుగా నిలబడాల్సిందే. అందులో భాగంగా ఓవైసీ గారు పెట్టినటువంటి జై హింద్ దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం మనం. ఓకే సార్, ఇప్పుడు కౌంటర్ అటాక్ పాకిస్తాన్ ఏమైనా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా? పాకిస్తాన్ ఏమీ చేయలేదు. పాకిస్తాన్ ఏమీ చేయలేకనే ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి ఈరోజు భారతదేశంలోకి జమ్మూ కాశ్మీర్లోకి కొంతమంది తీవ్రవాదులను పంపించి ఈ రకమైనటువంటి చర్యలకు దొంగదెబ్బ తీసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. పాకిస్తాన్ అనేది ఈరోజు పెద్ద విషయమే కాదు. పాకిస్తాన్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆకలితో అలమటిస్తున్నటువంటి సందర్భం. అక్కడ గోధుమ పిండి దొరికేటువంటి పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళకి. అక్కడ వాళ్ళకి కనీసం మెడిసిన్ అందించేటువంటి పరిస్థితి లేదు. పాకిస్తాన్ అనేక ఇబ్బందుల్లో ఇప్పటికే ఉన్నది. పాకిస్తాన్ నిజంగా ఈరోజు ఏం చేయగలుగుతుంది భారతదేశాన్ని? ఈరోజు ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ప్రతిష్ట అన్నది ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత, నిన్న కూడా కొన్ని వార్తలు మనం చూసాం. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 నుంచి 4కు వచ్చింది, జపాన్ని దాటి ముందుకు వచ్చింది అని చెప్పి. ఇటువంటి సందర్భంలో భారతదేశం పైన పాకిస్తాన్ యుద్ధం చేయటం అంటే ఒక దుస్సాహసమే. తెలిసి పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది భారతదేశాన్ని? అయితే ఇప్పుడు చైనా సపోర్ట్తో ఏమైనా ప్లాన్ చేసే ఛాన్స్ ఉందా సార్? భారతదేశానికి కూడా ప్రపంచ దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. ఈరోజు ఉదయం నుంచి మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఉగ్రవాదాన్ని తుదిముట్టించాల్సిందే అని చెప్పి అమెరికా చెప్పినట్టుగా, ఇజ్రాయిల్ చెప్పినట్టుగా, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఈరోజు ఢిల్లీకి వస్తున్నట్టుగా అనేక వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. భారతదేశానికి ప్రపంచం మొత్తం కూడా ఈరోజు ఇస్లామిక్ తీవ్రవాదం అన్నది ప్రపంచ దేశాలకు పట్టినటువంటి పీడ. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు ఇటువంటి సందర్భంలో తుదిముట్టించకపోయినట్టయితే ఈ ఇబ్బంది ఎవరికైనా తప్పదు. కాబట్టి ఈరోజు ఇరాన్ కావచ్చు, లేకపోతే ఇజ్రాయిల్ కావచ్చు, అదేవిధంగా అమెరికా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇవన్నీ కూడా భారతదేశానికి మద్దతుగా నిలబడదు. ఇస్లామిక్ తీవ్రవాదాన్ని కూకట వేలతో పెకిలించాల్సిందే. ఓకే సార్, ఇప్పుడు ఇండస్ ట్రైటరీ ఉన్నది కదా సార్, దానిపైన ఇది అక్కడ సివిలియన్స్కి ఇబ్బంది అవుతుందని మన మొత్తం చైనా కానీ వీళ్ళన్ని దేశాలు మాట్లాడుతున్నాయి ఆ వాటర్ ఆపడం వల్ల. అది ఎంతవరకు దీన్ని సమర్థించవచ్చు సార్ వాళ్ళ మాటల్ని? భారతదేశంలో నీళ్లు నిన్న ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నీరు మొత్తం కూడా భారతీయ ప్రజల యొక్క అవసరాలు తీరిన తర్వాత వాటి గురించి ఆలోచన చేస్తామని చెప్పి. ప్రస్తుతం ఇటువంటి సందర్భంలో భారతీయ ప్రజలకే ఆ నీరు అవసరం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన ఒకటే చెప్పారు, భారతదేశంలో ప్రవహిస్తున్నటువంటి నీటిపైన భారతదేశానికి నిర్ణయం తీసుకునేటువంటి హక్కు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు దాని గురించి ఆలోచన చేస్తారు. ఏదో చైనా చెప్పిందనో, పాకిస్తాన్ చెప్పిందనో భారతదేశం నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితుల్లో భారతదేశం ఈరోజు లేదు. భారతదేశం ప్రపంచాన అగ్రగామి దేశంగా నిలబడబోతున్నటువంటి ఈ సందర్భంలో చైనానో, పాకిస్తానో, లేకపోతే బంగ్లాదేశ్ ఇటువంటి చెప్తే అయినటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశానికి లేదు, అవసరం కూడా లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.